హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి 'గేమ్ చేంజర్' సినిమా మీద ఇంకా ఎక్కువ హైప్ పెంచడానికి ఒక న్యూస్ అయితే బయటకొచ్చిందనమాట. ఏంటి అంటే, ఆ సినిమాలో విలన్‌గా ప్లే చేస్తున్న 'ఎస్‌జే సూర్య' గారు ఒక ట్వీట్ అయితే వేశారనమాట. అంటే రీసెంట్‌గా ఆయన డబ్బింగ్ వర్క్స్ అయన్నీ కంప్లీట్ చేసుకున్నారు. సో, ఆ ప్రాసెస్‌లో ఆ మూవీ అవుట్‌పుట్ అంతా కూడా చూసారనమాట. చూసిన తర్వాత ఆయన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ ఏసారనమాట. ఆల్రెడీ ఆయన 'శంకర్' గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. మన 'స్నేహితుడు' సినిమాలో, అలాగే 'ఇండియన్ 2' సినిమాలో కూడా ఆయన 'శంకర్' గారి డైరెక్షన్‌లో పని చేశారు. బట్ ఆ 2 సినిమాల కంటే దీనిలో 'శంకర్' గారు ఇంకా ఎక్కువ కష్టపడినట్టు, ఆయన ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు సో, ఆయనైతే మెన్షన్ చేశారనమాట. సో, అలాగే కొన్ని సీన్స్ అంటే 'చరణ్' గారితో ఉన్న కాంబినేషన్ సీన్స్‌కి డబ్బింగ్ చెప్పాను. సో, ఆ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అంటే ఇది 2 టైమ్ పీరియడ్‌లో జరిగే స్టోరీ కదా! మనందరికీ తెలిసిందే. ఎవరెవరైతే టీజర్ చూసుంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటది. ఇందులో 2 టైమ్ పీరియడ్‌లో ఉండే స్టోరీ జరుగుతూ ఉంటదనమాట. సో, 'ఎస్‌జే సూర్య' గారు కూడా 2 గెటప్‌ల్లో కనిపిస్తారు. ఒకటి యంగర్ వర్షన్ ఉంటది. ఇంకోటి ముసలాయన అంటే మనం ఆల్రెడీ చూసాం టీజర్‌లో. ఆ లుక్కు 2 క్యారెక్టర్‌లు ఉంటాయనమాట. సో, ఆ 2 క్యారెక్టర్లుగా చెప్పినప్పుడు 2 సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆ 2 సీన్స్‌తో పాటుగా మిగతా సీన్స్, ఆ అరేంజ్‌మెంట్, స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి ఆయనైతే మనకు మెన్షన్ చేశారనమాట. ఈ సంక్రాంతికి ఇంకో మెమరబుల్ ఫిల్మ్ అయితే అవుతది అని చెప్పి ఆయనైతే లాస్ట్ లైన్‌లో మెన్షన్ చేశారనమాట. సో, మనందరికీ తెలిసిందే ఆయన ఒక వెర్సటైల్ యాక్టర్ అనమాట. సో, అలాంటి యాక్టర్ చాలా మంచి మంచి సినిమాలు తీశారు. సినిమాలో డైరెక్టర్ కూడా పనిచేశారనమాట. సో, మన 'పవన్ కళ్యాణ్' గారితో మన 'ఖుషి' సినిమా కూడా చేశారు. సో, కొన్ని కొన్ని నోటెడ్ సినిమాలైతే ఆయన డైరెక్ట్ చేశారనమాట. అలాంటి అన్ని డిపార్ట్‌మెంట్‌ల మీద అవగాహన ఉన్న ఒక యాక్టరు ఇలా ట్వీట్ చేయడం వలన ఫ్యాన్స్ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. సో, సినిమా మీద హైప్ అనేది ఆ ఒక్క ట్వీట్‌తో ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, ఇదొక మంచి సంకేతం అనే చెప్పాలనమాట. దాంతో పాటుగా ఈ సినిమాలో 'చరణ్' గారు ప్లే చేస్తున్న కుర్రోడు అంటే ఐఏఎస్ క్యారెక్టరు, దాంతో పాటుగా స్టూడెంట్ క్యారెక్టరు, దాంతో పాటు అప్పన్న క్యారెక్టరు. సో, ఈ 3 వేరియేషన్స్ కూడా ఆయన సునాయాసంగా అంటే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా హైలైట్ అయింది అని చెప్పి ఆయనైతే మెన్షన్ చేశారనమాట. సో, ఇయన్నీ గూడా ట్విట్టర్‌లో మెన్షన్ చేసిన విషయాలను తీసుకొని నేను చెప్తున్నాను గైస్. నేనేమి అల్లిన విషయాలేమి లేవు ఇందులో. ప్రెజెంట్ అయితే అందరూ కూడా సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఈ 24థ్ 'పుష్ప 2' నుంచి ఒక సాంగ్ వస్తుంది కదా! సో, అది అయిపోయినాక అక్కడికొక 2 డేస్ గ్యాప్‌లో 'గేమ్ చేంజర్' సాంగ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, అది ప్లానింగ్ అయితే ఉంది. ప్రోమో రిలీజ్ చేసి దాని తర్వాత ప్రాపర్‌గా ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ సాంగ్ కూడా చాలా స్పెషల్ సాంగ్ అనమాట. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్‌కే ఆల్మోస్ట్ 15-20 కోట్లయితే బడ్జెట్ పెట్టారనమాట. దీనికోసం న్యూజిలాండ్ ఎళ్లి అక్కడ ఒక స్పెసిఫిక్ లొకేషన్‌లో ఇదంతా కూడా షూట్ చేశారు. సో, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. మెలోడీ సాంగ్స్ అంటే తమన్ గారు ఆటోమేటిక్‌గా కొంచెం బాగానే ఎఫర్ట్ పెడతారనమాట. సో, ఇప్పుడు కూడా 'గేమ్ చేంజర్‌లో' మెలోడీ సాంగ్స్‌కి ఆయన ఇంకొంచెం ఎఫర్ట్ ఎక్కువగానే పెట్టారనమాట. సో, సాంగ్స్ అన్నీ రిలీజ్ అయిపోయినాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం గైస్. ప్రెజెంట్ అయితే అప్డేట్ అది. థాంక్ యూ.